తండ్రి నాయన నువ్వు మాతో మాట్లాడుతున్న దేవుడివి, వాక్యము ద్వారా మాతో మాట్లాడేవయ్యా, నీకు వందనాలు నా తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని మాతో మాట్లాడిన దేవుడు, నీకు వందనాలు ప్రభు. నాయన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యోసేపు దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. మరి ఈ సమయంలో నా తండ్రి మా సంఘం అంతా కలిసి ప్రభు మేము ప్రార్థించడానికి దేవా నాయన నిన్ను కొనియాడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. గత 1 వీక్ నుంచి దేవా నా తండ్రి నాయన నీ కుమారుడి కోసం మేము అందరం కూడా బాధపడుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం తండ్రి. మా కుటుంబ సభ్యుడు పోయినట్టుగా ఫీల్ అవుతున్నాం. ప్రతి ఒక్కరు పర్సనల్ గా ఏడ్చారు ప్రభు. దేవా కుటుంబాన్ని దయచేసి దేవా మేము ఒక్కటే అడుగుతున్నాం ప్రభు తండ్రి, తనకు నీవు నైనా వారి పక్షంలో గొప్ప న్యాయమును జరిగించిన నా కుటుంబానికి కావలసినటువంటి ఆదరణ యేసు నామములో కలుగును కాక దేవా నా తండ్రి నాయన ఎంతో నా నీతి మంతుల కోసం ప్రార్థించే భాగ్యము మా సంఘానికి ఇచ్చావని ప్రతి ఒక్కరు కూడా ప్రభు నా తండ్రి నాయన ప్రార్థించే గొప్ప అవకాశం మాకు ఇచ్చావు తండ్రి నాయన. నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. తనకు రావాల్సినటువంటి ప్రతి న్యాయబద్ధమైనటువంటి తీర్పును దేవా యేసు నామములో అధికారులతో మాట్లాడి న్యాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. గొప్ప కార్యములు జరిపించమని అడుగుతున్నాను దేవా. తన కోసం ఎవరైతేనైనా సేవకులుగా పనిచేస్తున్నటువంటి ఎంతో మంది ఉన్నారు ప్రభు. అందులో స్పెసిఫిక్ గా విశ్రాంతి క్రిస్టియన్ గారి కోసం ప్రార్థిస్తున్నాను, కూడా చక్కగా వాడుకుంటామని అడుగుతున్నాను. గొప్ప కార్యాలనైనా జరిపించమని అడుగుతున్నాను. నీకు నైనా నీ ప్రజల పక్షంలో న్యాయం చేసే గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు దేవా. మేమందరం కలిసి ప్రభా నైనా నీ కుమారుడి కోసం మొరపెడుతుండగా దేవా నువ్వు గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను దేవా. దేవా మేమునైనా ప్రతి నిత్యం మా కుటుంబం కోసం ప్రార్థించే ధన్యత మాకు దయచేయమని నాయన. మరి అధికారులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడండి ప్రభా. న్యాయమైన తీర్పు మేము ఒకటే అడుగుతున్నాం తండ్రి. న్యాయమైన తీర్పునైనా ఉన్నట్టే తీర్పును అనుగ్రహించి నాయన.